హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 'ప్రేమ పల్లకి' పార్ట్ 133. ఆ దృశ్యం చూసిన అందరూ కంగారు పడుతూ దగ్గరికి రాబోతుంటే, "అక్కడే ఆగండి. ఇక్కడ ఆయిల్ పడిపోయింది. ఎవరు పోశారు?" అన్నాడు వంశీ సత్యని బ్యాలెన్స్ చేసి నిలబెట్టి. సత్య వంశీ భుజం చుట్టూ చేయి వేసి బల్లిలాగా కరుచుకుపోయింది. మిథున కంగారు పడ్డం సత్య దృష్టిలో పడేసరికి, అదేంటి దొరికిపోయిన దొంగలాగా దొంగ చూపులు చూస్తుంది అనుకుంటూ నిలబడితే, ఇందాక రేవతి వదిన ఇల్లంతా తడిబట్ట వేసింది వంశీ. ఇంతలో ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంది మైథిలి. నేనిందాక ఇంట్లో తడిబట్ట వేసినప్పుడు ఆయిల్ ఎక్కడ కనిపించలేదు. ఒకవేళ ఆయిల్ కనిపిస్తే సర్ఫ్ వేసి మొత్తం కడిగేదాన్ని అంది రేవతి. ఎవరైనా కావాలని పోసారేమో మమ్మీ అంటూ వచ్చింది దితి. ఆల్రెడీ సత్యం మిథున గురించి చెప్పేసి ఉండడంతో. మనలో మనం ఎందుకు ఎవరినో పడేయాలని అనుకుంటాం? పైగా మిథున కూడా ఇప్పుడే కదా వచ్చింది. ఏమ్మా మిథున అని హైందవి అడగడంతో, ఆ అవును అమ్మమ్మ అంది మిథున తడబాటు చూసేసరికి. ఈసారి సత్యకి మాత్రమే కాదు, వంశీ దితికి కూడా అనుమానం వచ్చి ఆ విషయాన్ని పెద్దగా పొడిగించకుండా నిలబడ్డంతో, మైథిలి బట్ట తీసుకొచ్చి ఆయిల్ అంతా తుడిచేసి, మీరిద్దరూ వెళ్లి కాళ్ళు క్లీన్ చేసుకోండి, లేదంటే మళ్ళీ జారుతారు అని చెప్పడంతో ఇద్దరు పెరట్లోకెళ్లారు. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? పెరట్లోకొచ్చి రాగానే వంశీ కోపంగా అడగడంతో, అక్కడ ఆయిల్ ఉంటుందని నేను మాత్రం కలగంటానా బావా? ఏ దయ్యం మొహంది పోసిందో ఎవరికి తెలుసు అని సత్య పళ్ళు కొరుకుతూ అనేసరికి, తను మిథున గురించే మాట్లాడుతుందని వంశీకి అర్థమయ్యి, మిథున మీద ఉన్న అనుమానం ఇంకాస్త పెరిగింది. ఎవరు పోసారో తెలిసినట్టే తిడుతున్నావేంటి? అక్కడ ఆయిల్ పోసింది ఎవరో తెలుసా నీకు అని అన్నాడు వంశీ. తెలుసు. తెలిసినా చెబితే నమ్ముతావా? నేనేదో కుళ్ళుకొని చస్తున్నానని అంటావని విసురుగా కాళ్ళకి సబ్బు రుద్దుకొని నీళ్లు పోసేసుకుని డోర్ మ్యాట్ మీద కాళ్ళు తుడుచుకొని సత్య వెళ్ళిపోవడంతో వంశీ ఆలోచిస్తూనే తన కాళ్ళు కూడా క్లీన్ చేసుకొని ముందు కూర్చున్న అన్న దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు ఆదిత్య. ఏంట్రా మొహం అంతా సీరియస్‌గా ఉందని ఆదిత్య అడగడంతో ఒకసారి చుట్టూ చూసి, నాకెందుకో సర్పంచ్ కూతురు మీద డౌట్‌గా ఉందన్నయ్య అనగానే, ఆదిత్య తమ్ముడు వైపు చూడడంతో ఇంట్లో జరిగిందంతా చెప్పి సత్య కూడా మిథునం మీద ఉన్న అనుమానంతోనే అలా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అనగానే, ఆదిత్య కాసేపు ఆలోచించి తమ్ముడు వైపు చూశాడు. ఆ అమ్మాయి రీసెంట్‌గా ప్రతిరోజు నీ గురించొస్తుంటే నిన్ను ఇష్టపడుతుందేమోనని నాకు కూడా అనుమానం ఉంది. వంశీ, అదేదో త్వరగా క్లియర్ చేసుకో. ఎక్కువ హోప్స్ పెరక్కముందే. లేదంటే అలాంటి ఆలోచనలే నెగెటివ్ ఫీలింగ్స్ కలిగిస్తాయని అన్నాడు ఆదిత్య. వంశీ ఏదో డిసైడ్ అయినట్టుగా ఇంట్లోకి వెళ్లి, మిథున నీతో కొంచెం మాట్లాడాలి. అలా నాతో ఊర్లోకొస్తావా అని అడిగితే, మిగిలిన వాళ్ళందరూ అది ఫ్రెండ్లీగా అనుకుంటే, సత్యకి ఇంకాస్త కోపం పెరగడంతో కన్నీళ్లతో లోపలికి వెళ్లి డోర్ గట్టిగా క్లోజ్ చేసుకునేసరికి వంశీ ఒకసారి సత్య రూమ్ వైపు చూసి మిథునతో కలిసి బయటకెళ్లాడు. ఊరి చివర ఉన్న పొలాల దగ్గరికి రాగానే మిథున వైపు తిరిగి, ఆయిల్ పోసింది నువ్వే కదా అన్నాడు. అంత సింపుల్ గా దొరికిపోతుందని ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో మిథున షాక్ తో మాటలు రానట్టుగా నిలబడేసరికి, చెప్పు, నిజం నిర్భయంగా ఒప్పుకుంటే నేనేం అనను అనడంతో, అవును, ఆ రోజు నువ్వు తినకుండా జిలేబీలు కింద పడేసింది. పైగా ఎప్పుడు నన్ను చూసినా తిట్టుకుంటూ ఉంటుందని నాకు కోపం వచ్చి అలా చేశాను అని అంది. సరే, చిన్నతనంతో ఆయిల్ పోసావు, ఓకే. పక్కన గోడలున్నాయి. కాలు జారి గోడకు తగిలి ఏమైనా అయితే మా మామయ్యకి, అత్తయ్యకి నువ్వు ఆన్సర్ చెప్పేదానివా అని సీరియస్ అయ్యాడు వంశీ.
వంశీ సీరియస్ అవ్వడంతో మిథున కంగారు పడుతూ కూడా ఐ లవ్ యూ వంశీ అని అంది. వాట్ ఆర్ యూ క్రేజీ? మనం మీట్ అయ్యి 3 days కూడా అవ్వలేదు. 3 daysలో మీట్ అయింది 3 times అయితే 3 timesలోనే నీకు లవ్ పుట్టిందంటే నేను నమ్మాలా? నమ్మడం కొంచెం కష్టమే కానీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద మీకు నమ్మకం ఉంటే నమ్మకం అదే ఏర్పడుతుందని మిథున తెలివిగా ఆన్సర్ చెప్పడంతో డోంట్ టాక్ లైక్ ఏ ఫూలిష్ గర్ల్. నువ్వేమీ చిన్నపిల్లవి కాదు అట్రాక్షన్ని లవ్ అని అనుకుని మొండి పట్టు పట్టడానికి. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసావంటే అట్లీస్ట్ మినిమం మెచ్యూరిటీ నువ్వు గెయిన్ చేసి ఉంటావని నాకు తెలుసు. ఒకరి మీద పంతంతో ఇలాంటి విషయాల్లో జోక్స్ ప్లే చేయకు మిథున అని అన్నాడు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు వంశీ. నేను సత్యం మీద పంతంతో నీతో లవ్ గేమ్ ఆడుతున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడే నువ్వు నాకు నచ్చావు. అప్పటికే నాకు సత్య తెలియదు కదా. సో సత్యం మీద పంతం అని ఎలా అనుకుంటావు? బట్ అది మీ ఇంటికి నేను థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినప్పుడు తన బిహేవ్ చేసిన విధానం వల్ల ఏర్పడింది కానీ తన పంతం వల్ల లవ్ స్టార్ట్ అవ్వలేదు. లవ్ స్టార్ట్ అయినందుకు తన మీద పంతం ఏర్పడింది అని అంది. మిథున ఎంత మాట్లాడుతున్నా మొండిగా వాదిస్తూ ఉండేసరికి ఇది ఇక్కడితో కట్ చేయకపోతే లేని హెడ్ఏక్ అంతా తను మోయాల్సి వస్తుందని అనుకుని లుక్ నువ్వు ఎవరి మీద పంతం పడతావో ఏంటో నాకు అనవసరం మిథున. మేమిక్కడికి వచ్చింది మా పెద్దమ్మ డెత్ మిస్టరీ రివీల్ చేయడం కోసం. అండ్ సత్యని నేను ఇష్టపడుతున్నాను. అది లవ్వా కాదా అనేది నాకు తెలియదు కానీ తన మీద ఉన్న ఫీలింగ్స్లో 1% కూడా నీ మీద నాకు లేదు. అలాంటప్పుడు నువ్వు చేసే ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి కాబట్టి బెటర్ ఇక్కడితో ఆపేస్తే మంచిది అన్నాడు. వంశీ ఇష్టం లేదని చెప్పినా తను ఒప్పుకునేదేమో కానీ సత్యం మీద ఇష్టంతో తనని కాదంటున్నాడనేసరికి ఇంకాస్త కోపం పెరిగినా మిథున ఒప్పుకోకపోతే ఆపేయకపోతే ఏం చేస్తావు? అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. ఇప్పుడు ఇప్పుడు అసలైన పంతం అంటే ఏంటో నేను చూపిస్తాను అని అంది మిథున. గో టు హెల్. నీ పనికి మాలిన వాదనంతా వినడానికి నాకు టైం లేదు. అండ్ త్వరలో ఆర్చరీ కాంపిటీషన్ ఉంది. దానికోసం మేము ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి వంశీ మిథున పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ఈలోపు శత్రు కూడా బెటర్ అయ్యేసరికి అతను కూడా ఆ కాంపిటీషన్లో పాల్గొనడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తనని గాయాల పాలు చేసిన వాళ్ళందరూ అందులో పార్టిసిపేట్ చేస్తున్నారని డ్రైవర్ ద్వారా తెలుసుకొని అతనిలో పంతం పెరిగి వెంటనే ఎవరికో ఫోన్ చేసి త్వరలో ఇక్కడ ఆర్చరీ కాంపిటీషన్ జరుగుతుంది. మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సిటీ నుంచి రండి. ఇక్కడ ఒకడికి చాలా పెద్ద గుణపాఠం చెప్పాలి అని అంటూ కాల్ కట్ చేశాడు. గగన హైందవితో విషయం చెప్పి కంగారు పడుతూ ఉండడంతో కడుపుతో ఉన్న పిల్ల టెన్షన్ పడ్డం మంచిది కాదు కాబట్టి ఈ పోటీలో నుంచి చింటూని మినహాయించి మిగిలిన వాళ్ళని పాల్గొనివ్వండి అని కొడుకులతో మాట్లాడడంతో కోడలి కడుపుతో పెరుగుతున్న మనవడు హెల్దీగా పుట్టడం వాళ్లకు కూడా అవసరం కాబట్టి సరే అని చెప్పారు కిరణ్ వాళ్ళు. ఈలోపు వైదేహి డెత్ మిస్టరీకి సంబంధించిన ఆధారాలన్నీ క్లీన్ చేయాలని సిద్ధు ఆ ఇంటికి వెళ్లేసరికి అప్పటికే ఎవరూ రాకుండా పోలీసులు కంచె వేయడమే కాకుండా 2 కానిస్టేబుల్ సెక్యూరిటీ కూడా ఉండడంతో చాలా ఆలస్యం అయిపోయిందని ఫ్రస్ట్రేషన్తో జుట్టు పట్టుకుని రిటర్న్ అయ్యాడు సిద్ధు. ఆర్చరీ పోటీలో కొడుకులని ఏమైనా అయితే ఖచ్చితంగా కిరణ్ వాళ్ళు వచ్చిన దారిన వెనక్కి వెళ్ళిపోతారని అనుకున్న సిద్ధు కూడా తనకి తెలిసిన వాళ్ళని ఊరికి రప్పించడం కోసం ప్లాన్ చేశాడు. మరేం జరగబోతుంది? Continues. If you like the story, please like, share, comment and don't forget to subscribe.